మనకి ఇన్కమ్ వచ్చేది ఏదో ఒక పని ఉండాలి అని సంవత్సరకాలం నుంచి మనం ఆలోచిస్తున్నాం. కరెక్ట్ వే సెట్ అయ్యే అవకాశం ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మనం ఆ దారిలోకి వచ్చాం, చేస్తున్నాము. అయితే మనలో చాలామంది నాకు డాడీ ఆదాయం వచ్చేది ఏదైనా మనకి ఏదో ఖర్చులకైనా సరే వచ్చేది చూడు డాడీ, అప్పుడు మనకి కొంచెం బెటర్ అవుతుంది అని అంటున్నారు. మంచిది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు యూటీఆర్ ఓపెన్ చేస్తున్నాను, ఆ ఉద్దేశంతో మైనైట్స్ ఓపెన్ చేస్తున్నాను. కానీ ఆ మైనైట్స్కి ఒక చిన్న చిన్న వర్క్ ఉండిపోయి అవి చేసేస్తాను. యూటీఆర్ కూడా ఇంకో కంప్లీట్ అయింది, అది కూడా ఇచ్చేద్దాం. అయితే బళ్ళు ఇస్తే మంచిది, ఆదాయం వస్తుంది. ఇది నా ఉద్దేశం. దీనికోసం మనలో చాలామంది నన్ను ఒక విషయం అడుగుతున్నారు, డాడీ చూడమనంటే నేను చూస్తాను, బళ్ళు చూడమంటే చూస్తాను అని కొంతమంది. నేను ఖాళీగానే ఉన్నాను అంటే వేరే వేరే పనులు ఉండొచ్చు, మన కంపెనీ కోసం ఖాళీగా పని చేసుకుంటాను, ఖాళీ చేసుకుంటాను, నాకేమైనా పని చెప్పు, కంపెనీ కోసం నేను కూడా పని చేస్తాను అని అడుగుతున్నారు. అందుకు మరీ సంతోషం. అందరూ ఒకేలాంటి ఆలోచనతో ఉండి చేస్తున్నాం. ఒకరిద్దరూ నన్ను అపార్థం చేసుకోవడం కానీ, నా వల్ల ఇబ్బంది వచ్చింది అని భావించిన వాళ్ళు కానీ ఉండొచ్చు. అది త్వరలోనే ఈ ఆదాయం మళ్ళీ ఏదో ఒకటి సెట్ అయినప్పుడు అవి కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళలోంచి వచ్చింది కూడా ఆ ఇన్కమ్ లేకపోవడం, ఇబ్బందులు రావడం. నడుస్తున్న కంపెనీకి ఆదాయం కూడా ఉంటే ఇంకా బాగా నడుస్తుంది. దానికోసమే ఈరోజు నేను బయలుదేరి ఆలోచనతో ఉన్నాను. ఇవాళ రేపు మళ్ళీ వెళ్తున్నాను. అయితే ఈ వెహికల్స్ని మేము చూస్తాం డాడీ అని అంటున్నారు. చాలామంది కాల్ చేశారు. సంతోషం, చాలా సంతోషం. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ వెహికల్ మన తాలూకా ఇన్వెన్షన్కి సెట్ అవుతుందా, సెట్ అవ్వదా, ఆ లోపల ఉన్న గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్లో ఏం చేస్తే మనది అక్కడ పడుతుంది, దాని సైజ్ ఎంత, ఒకవేళ సైజ్ సరిపోకపోతే మన సైజు మన తాలూకు ఇన్వెన్షన్ సైజ్ తగ్గించగలమా, లేదా ఇన్వెన్షన్ సైజ్ పెంచగలమా, పెంచితే ఎంత పవర్ మనం ప్రొడ్యూస్ అవ్వచ్చు, తగ్గిస్తే దాన్ని సరిపోతుందా లేదా అనేది నాకు తప్ప మరెవరు చేయలేరు. కొన్ని పనులు కొందరు మాత్రం చేయగలుగుతాం, కొన్ని పనులు ఎవరైనా చేయొచ్చు. అమ్మడం అనేది మన బండిలో ఎవరినే చేయొచ్చు. ఆ బండిని కొనుక్కోండి అని చెప్పడం ఎవరైనా చేయొచ్చు, నాతో సహా. కానీ మన ఇన్వెన్షన్ దానికి కనెక్ట్ చేయాలి అంటే ఆ సైజులు ఏంటి, ఎలాగా అనేది, దాని వాటేజ్ ఎంత, దానికి ఉన్న మోటార్ ఎంత, ఇవి నాకు మాత్రమే తెలుసు. బండి ఎంత ఉంది, మన ఇన్వెన్షన్కి ఎంత వాటేజ్ మోటార్ ఇవ్వాలి, ఎంత వోల్టేజ్కి ఎంత ఇస్తే మనది ఆ ఇన్వెన్షన్ నుంచి వచ్చినటువంటి పవర్ని కనెక్ట్ చేయగలదు, సెట్ అవ్వగలదు అనేది నాకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదు. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళినా అది చూసి మీరు చెప్పలేరు. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అడ్జస్ట్ కాలేదు అంటే అవుతుంది లేదు, ఇలా చెప్పలేదు. కాబట్టి మనకి వెళ్ళడం ఇబ్బంది ఉన్నప్పటికీ తప్పనిసరిగా నేనే వెళ్తే కానీ అది సెట్ అవ్వదు. 10 చూస్తే ఒకటి సెట్ అవ్వచ్చు. ఒకటి సెట్ అయిందంటే అలాంటి 10, 100 చేయించవచ్చు వాళ్ళతోటి. కాబట్టి నేనే వెళ్ళాలి, నేనే చూడాలి.
మీరు వస్తానన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు, మంచిది. కానీ నేను వెళ్తే నా పని కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను వెళ్తున్నాను. ఈ నెలంతా ఆ పనిలోనే ఉండాలి, మన పని చూసుకుంటూ ఉండాలి. మీకు చెప్పినట్టుగా మన ఇన్వెన్షన్ చేయాలి. మన ఇన్వెన్షన్ అయిపోయింది, రేపు 10 బళ్ళు తెచ్చి దీన్ని పెట్టేయండి అంటే పెట్టండి అని అంటే పెట్టడం అంటే మన ఇన్వెన్షన్ దాన్ని పెట్టాలంటే మన ఇన్వెన్షన్ తయారై ఉండాలి. అది తయారై ఉండాలి. మరి బళ్ళు చూడటం ఒక పార్ట్ అయితే మరి మన ఇన్వెన్షన్ తయారు చేయడం ఇంకో పార్ట్. మన ఇన్వెన్షన్తో పాటుగా దానికి వాడే సెల్స్ కూడా, ఇప్పుడున్న సెల్స్, ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్న సెల్స్ సెట్ అవ్వవు. ఇవి ఒక వచ్చిన పవర్ని తీసుకొని దానిలో లోడ్ చేసుకొని స్టోర్ చేసుకొని మళ్ళీ ఇవ్వగలవు, అయిపోతే మళ్ళీ స్టోర్ చేయగలవు. కానీ మన ఇన్వెన్షన్ కావాల్సింది వచ్చిన పవర్ని తీసుకోవాలి, తీసుకున్న పవర్ని అదే సమయంలో బండి వాడుకోవడానికి ఉండాలి. అంటే ఒకే సమయంలో ఇన్కమ్ అవుట్ గోయింగ్ రెండూ చేయగల సమర్థత ఆ సెల్స్ కానీ ఆ సిస్టమ్ కానీ ఉండాలి. ఇది ఏ సెల్స్ వాడుతున్నారు వాళ్ళు, ఏ సెల్స్ వాడాలి, ఎంత ప్లేస్ పడుతుంది, ఇంకా నాకు ఇందులో ఎంత ప్లేస్ అవసరం ఉంది, ఇవన్నీ నేను మాత్రమే చెప్పగలిగే విషయం. అందుకే నేను మాత్రమే వెళ్ళగలను. ఒకసారి అయిపోయిన తర్వాత దాని పని మనం చేసుకోవచ్చు. వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర నెలకు ఒక 100 లేదంటే 500 లేదా 1000 బళ్ళు తయారు చేస్తున్నాను అనుకోండి ఒక ఇండస్ట్రీ. అందులో మీకు ఉదాహరణకు 1000 తయారు చేస్తున్నారు, అది బండి కానివ్వండి ఆటో కానివ్వండి. ఈ 1000లో 600 బళ్ళు మీరు అమ్ముకోవడానికి మీకు మార్కెట్ ఉంది, 400 మీరు అమ్మలేరు. అంటే మీ ఇండస్ట్రీ కెపాసిటీ 1000, మీ సేల్ కెపాసిటీ 600. మిగిలిన 400 నాకు మంచి ధరకి ఇస్తే నేను తీసేసుకుంటాను. ఆ 400 మాత్రమే నాకు ఇవ్వండి, మీ మార్కెట్ మీరు చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే మీరు ఇంకా తయారు చేయగలనంటే ఆ 1000 కంటే ఎక్స్ట్రా వచ్చినవి కూడా నేను తీసుకుంటాను. అయితే నేను అనుకున్నట్టుగా బండిని కొద్దిపాటి మార్పులు ప్లస్ నాకు మంచి రేటు ఇస్తే దీని మీద ఇంకా ట్రాన్స్పోర్ట్స్, జిఎస్టీలు, టీడీఎస్లు, స్టోరేజ్లు ఎత్తడం దించడం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఆ ఇండస్ట్రీ నుంచి నా దగ్గరికి, ఈ ఇన్వెన్షన్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే రాష్ట్రాలకి, అక్కడి నుంచి మళ్ళీ సబ్ డీలర్కి వెళ్ళాలంటే ఈ రాను పోను వెళ్ళినప్పుడు వచ్చే ఖర్చులు, ఎత్తడం ఎక్కించడం దించడం అనే ఖర్చులు, ప్రతి చోటకి జిఎస్టీ టీడీఎస్ యాడ్ చేయడం, అక్కడ లాభాలు యాడ్ చేయడం, ఇదంతా ఉంటుంది. కాబట్టి నాకు మంచి ధర కావాలని నేను వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు నేను వెళ్ళి బండి మీద అవగాహన ఉంది కాబట్టే కదా ఇన్వెన్షన్ చేశాను. ఆ అవగాహనతో నేను అంతా మాట్లాడాలి. అందుకే నేను వెళ్తాను, నేనే వెళ్ళాలి. కాబట్టి దీన్ని డాడీ నన్ను కూడా భాగస్వామ్యం చేస్తే కంపెనీ అభివృద్ధిలో అని తాపత్రయపడుతున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ, మీరు చేయాల్సిన పని అతి త్వరలోనే రానుంది. మన సేల్ విషయంలో కానీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ, లేదా అసోరులు పెట్టే విషయంలో కానీ మీ అవసరం కూడా కంపెనీకి అవసరం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని కోరుతాను. నేను అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. తప్పనిసరిగా ఇప్పుడు మీ సహాయాన్ని
కంపెనీ కోరుతుంది, మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళని మీ ప్లాంట్ ఎక్కడుందో ఏ స్టేట్లో ఉందో అక్కడ చేసుకోండి. కానీ నేను చెప్పిన చోట కూడా ఇంకో ప్లాంట్ పెట్టాలి. నేను ఉన్న చోట లేదా నేను చెప్పిన చోట ఇంకో ప్లాంట్ పెట్టండి. ఇక్కడ ప్లాంట్లో తీసుకుంటాను, మీరు తయారు చేసి తీసుకుంటారు. మీరు ఎన్ని అమ్ముకోవాలి అన్నీ మీరు అమ్మేసుకోండి అని ఈ సిస్టమ్కి లేదా ఈ కండిషన్కి ఒప్పుకున్న వాళ్ళకి మాత్రమే నేను వాళ్ళ బల్లే తీసుకునేలాగా వాళ్ళతోటే డీల్ చేసేలా చేస్తాను. ఎందుకంటే చాలా ఎక్కువ బళ్ళు అవసరం ఉంటుంది. చాలా అంటే చాలా బళ్ళు అవసరం ఉంటుంది. అన్ని బళ్ళు వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్లో మాట్లాడాను, 2 కంపెనీలు తిరిగాను, మొన్న వచ్చినప్పుడు కూడా వెళ్ళాను. వాళ్ళు నెలకి 30-40, కొన్ని ఇంకో కంపెనీ ఒక 50-100 వరకే చేయగలరు. ఆ సేల్ అంతవరకే ఉంది. అంతకంటే ఎక్కువ చేస్తే ఒక నెల వెళ్ళి 2వ నెల వెళ్ళకపోతే మా ఇన్వెస్ట్మెంట్ ఉండిపోద్ది. వర్కర్స్ని పెంచుకోవాలి. మరి అంత పెంచిన వర్కర్స్ తయారు చేసినటువంటి ప్రొడక్షన్ సరిపడగా సేల్ లేకపోతే మాకు అదనంగా ఖర్చులు తగులుతాయి. కాబట్టి మేము ప్రొడక్షన్ పెంచలేదు అన్నారు. వారు చెప్పింది కూడా యథార్థం, నిజం కూడా. అందుకోసం సేల్ గ్యారంటీ అంటే కొనుగోలు గ్యారంటీ నేను ఇచ్చి వాళ్ళు తీసుకుంటున్నాను. మీరు ఎన్ని చేస్తారో అని నాకు ఇవ్వండి, ఇన్ని బల్లుకి నేను కొనుక్కుంటాను. మీరు తయారు చేసింది 100 రూపాయలు అనుకోండి, దాని మీద 10 రూపాయలు వేసి నేను ఇది తీసుకుంటాను. అక్కడే దాని GST, TDS, ట్రాన్స్పోర్ట్ అన్నీ నేను పెడతాను, మీరు ఓన్లీ తయారు చేసి అనే విధంగా కూడా ఒప్పుకుంటున్నాను. కాబట్టి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పటికిప్పుడు బలుగు మనం ఇచ్చారంటే ఇప్పటికిప్పుడు ఇన్వెన్షన్ కూడా ఉండాలి. ఆ ఇన్వెన్షన్ని ఒక పక్క చూస్తున్నాను. మన తాలూకా ఏదైతే ప్రొడక్ట్ ఉందో మన ఇన్వెన్షను, దాన్ని తయారు చేయడానికి కూడా కొంతమందికి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కాంటాక్ట్ ఇస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మీరు ఇన్ని తయారు చేయాల్సి ఉంటుంది అని ఇచ్చేస్తున్నాను. వాళ్ళు అన్ని సంవత్సరాలు తయారు చేస్తే మనకి ఇస్తారు, అది మనం వాడుకుంటాం. అలా వచ్చిన వాళ్ళకు కూడా అది ఇచ్చేసి చేయించుకుంటున్నాం. ఇప్పుడు ఆ పని మీద ఉన్నాను, వాళ్ళు కూడా తీసుకుంటాం. సో ఈ వర్క్ కొంచెం మొన్నటి వరకు ఇన్వెన్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు అయిన తర్వాత ఈ వర్క్లన్నీ మనం ఒక దారికి తీసుకొచ్చేస్తే ఆ తర్వాత నుంచి మనకు కావలసినంత వెళ్తుంది. కాబట్టి దానికి అనుకూలంగా మనం మార్కెట్ కూడా పెంచుకుందాం. దీన్ని ఎలా అయితే మనందరికీ అవసరమో అలాగే వెళ్దాం. నేను సజెషన్ తీసుకుంటున్నాను. ఒక నిర్ణయం తీసుకొని విత్ రిఫరల్ అని నేను ఒకసారి అనౌన్స్ చేస్తే కొంతమంది డాడీ ఇది మైనిట్స్లో వదిలేయండి, రెఫరల్తో సంబంధం లేకుండా కొనుక్కున్నవాడు ఎవరు కొంటాడో అక్కడి నుంచి మైనిట్స్ ఎవరున్నారో వాళ్ళకి ఇన్కమ్ ఎంతది అని ఒక వాదన వస్తుంది. మరికొంతమంది ఒక మైనిట్స్లో కానీ ఇక్కడ కానీ ఒక ఐడి ఇచ్చేసిన తర్వాత వారు పని చేయకపోయినా పని చేస్తున్న వారిని మనస్ఫూర్తి చేయాలంటే ఎవరు బండి కొనుక్కుంటారో, ఎవరు బండి కొనిపిస్తారో, లేదా వారికి మాత్రమే రిఫరల్ ఓపెన్ అయ్యేటట్టుగా చేస్తే వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇస్తే అలా కొనుక్కున్నవాడు మాత్రమే ఇక్కడ రిఫరల్ తీసుకున్నా చేయమని అధికంగా ఒక వాదన వస్తుంది. ఇలా అనేక రకాల భిన్న వాదాలు ఉన్నాయి. అది ఎవరిని అడగకుండా నాకు నచ్చినట్టే చేసేద్దామంటే మనది ఒక ఫ్యామిలీ. కాబట్టి ఈ విభిన్న వాదాలు కూడా మనం తీసుకోవాలి. వీటిలన్నింటినీ చూసుకొని ఏది చేస్తే బాగుంటుందో కూడా ఈలోగా మనకు ఎలాగో టైం ఉంది. మనం ఎలాగో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్తున్నాము, మ్యానుఫ్యాక్చర్ చేసిన మనం తీసుకుంటున్నాము. మనం ఇప్పుడు సెల్స్ తీసుకోవాలి. మన ఇన్వెన్షన్ కావాల్సిన పార్ట్స్ మన దేశంలో దొరకవు. కొన్ని దొరుకుతాయి, కొన్ని మెయిన్ పార్ట్ ఇక్కడ దొరకదు. అలా దొరకలేని పార్ట్లు
పైనుంచి మనం తెచ్చుకోవాలి. ఇదంతా నేను కంప్లీట్ చేసుకుంటాను. అందుకే 100 రోజుల తర్వాతే బండి రిలీజ్ చేస్తానని చెప్పాను. 100 రోజుల్లో రిలీజ్ చేయాలన్నా సరే చాలా కష్టం, అయినప్పటికీ చేసేద్దాం. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, మెసేజ్లు ఏవి చూడలేకపోతున్నాను. మీ గ్రూపుల్లోని పెట్టిన వాటిని కూడా చూడలేని, చదవలేను. అందుకని ఆ గ్రూపుల్లోంచి కూడా నేను బయటకు వచ్చేస్తాను. దీన్ని తప్పుగా ఎవరు తీసుకోకండి, ఎందుకంటే నేనున్నాను అనే ఉద్దేశంతో కొంతమంది పెడుతున్నారు, నేను విన్నాను అనుకొని కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఏదో టైంకి వింటాడు కదా డాడీ అని చూస్తున్నారు. కాబట్టి నేను అది వినలేను, చూడలేను. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్, మీ స్కోప్స్ అక్కడ నేను అందుకోలేను. కాబట్టి నా గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. నేను డాడీ అఫీషియల్స్లో మీకు పెడుతున్నాను. అలాగే దీని వివరాలన్నీ మీకు తెలిసేటట్టే చేస్తున్నాను. దీన్ని కూడా అర్థం చేసుకొని నాతో కలిసి సహకరించాను. నాకు కాల్ చేసిన వాళ్ళు, నేను మాట్లాడిన వాళ్ళు చాలామంది చాలా వరకు చాలా ఫేవర్గా మనం ఎలాగని చేద్దాం, మీరు చేయండి, మేము మనందరం చేద్దామని అనేవాళ్ళు. చాలా సంతోషం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళి అలాగే టైం తీసుకుంటుంది. మళ్ళీ అది కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కంపెనీకి వెళ్ళాలి, మళ్ళీ తీసుకుంటుంది. అదేదో ఉన్నదే చేసుకుందాం డాడీ, నేను ఇంకెందులోకి వెళ్ళలేదు, దీనికోసం చూస్తున్నాను, మీరు చేయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. నా వల్ల ఎవరికైనా బాధ అనిపించినా, నా నుంచి ఒక మాట లేదంటే ఒక మాట సాయం, ఒక ఆలోచన సాయం, లేకపోతే మరొకటి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, మరొకటి అంటే తప్పుగా కాదు, ఇది విన్నారు, ఇది చేయాలని అన్నారు, అది చేయలేదు అని అనుకున్నాను. అలాంటి వాటికి నేను మీకు తగిన న్యాయం చేయలేకపోతున్నప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అర్థం చేసుకోమని నా మనవి. ఇప్పుడు సరెండర్ ఆప్షన్ ఇచ్చింది, వర్కౌట్ అయింది, మనుషులు వస్తున్నారు, పెడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను డేట్ ఇచ్చి ఆ డేట్ నుంచి వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. మీ అందరికీ చెప్పే నేను ఇచ్చేస్తాను. ఓకే డాడీ, నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం మన కమ్యూనిటీ అందరికీ గట్టిగా తన వాయిస్ని వినిపించేవాడు మాత్రమే కంపెనీ కాదు. వినిపించకుండా కంపెనీ ఏం చేస్తుందని నిశ్చితంగా పరిశీలించి కంపెనీతో నేను ఉన్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే కంపెనీ కాదు. వాళ్ళు కలిసి కంపెనీని బాగా ప్రేమించిన వాళ్ళు, కంపెనీని అర్థం చేసుకున్న వాళ్ళు, కంపెనీని కొన్ని సందర్భాలు అపార్థం చేసుకున్న వాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటున్న వాళ్ళు, ఇలా విభిన్న కోణాల్లో ఉన్న వాళ్ళు అందరూ కలిపిదని కంపెనీ. గట్టిగా తన గొంతుని నినదించి వినిపించినంత మాత్రాన అది చేసేస్తే కింద ఉన్న వాళ్ళు నష్టం. నేను మాట్లాడలేదు కాబట్టి అది ఎలా చేస్తారు అని అనుకునే వాళ్ళకి కూడా మన అనుకూలంగా ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను చేస్తున్న ఈ పనిని గౌరవించి నాతో నడుస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సరెండర్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి అది పెట్టండి, ఇంకా పెట్టండి. మిగతా అందరికీ అది నేను చేద్దాం. మనం ముందు అనుకున్నట్టుగా ఆ వెహికల్ ఈఎంఐలను కూడా మనం చేద్దాం. కానీ మనం నిలబడినప్పుడు మన కాళ్ళ కింద ఉన్నది బలంగా ఉన్నప్పుడే ఇంకోళ్ళకి మనం హెల్ప్ చేయగలం. అలాగే కంపెనీ ఇప్పుడు మళ్ళీ ఆదాయపరంగా గట్టిగా నిలబడితే తప్ప మళ్ళీ నిలబడలేము, మరొకరికి సాయం చేయలేము. దీన్ని కూడా పరిగణలో తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తాను, రానున్న కాలంలో మన కంపెనీ ఇచ్చినంత ఆదాయం మరొకరికి ఎవ్వరికి ఇవ్వలేరు కూడా. కొద్దిగా వెయిట్ చేయండి. మన సీనియర్స్ అందరూ కూడా మళ్ళీ మనం బండి వగేరలు ఇచ్చినప్పుడు వారి సహకారాన్ని కూడా తప్పకుండా వాళ్ళందరూ ఇస్తారు. ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు.
కానీ నిరంతరం కంపెనీ కోసం సద్భావంతో ఉన్న వాళ్ళని మాత్రం కంపెనీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది, గుర్తుంచుకుంటుంది. మరి పనిచేయని గుర్తుంచుకోదంటే ఉంచుకుంటారు, కానీ వీళ్ళు సహాయాన్ని మర్చిపోవద్దు. అది మీరు జాగ్రత్తగా నేను చెప్పిన దాన్ని విని మళ్ళీ ఇంకొకసారి విని అర్థం చేసుకోండి. లవ్ యూ నాన్న. గుడ్ మార్నింగ్ మై డియర్ డాడీస్, గుడ్ మార్నింగ్. మీకు ఒక విషయం చెప్పాలని ఇప్పుడు దీంట్లోకి వచ్చాను. మనం సరెండర్ పెట్టుకోమని చెప్పాము. సరెండర్ పెట్టుకున్నారు చాలా. ఇవి ఎప్పటి నుంచి సరెండర్కి ఇచ్చిన వాళ్ళకి క్యాష్ వెళ్ళిపోతుంది అనేది మనం ఇంకా డేట్ ఇవ్వలేదు. నేను ఇస్తానని నిన్న మొన్న చెప్పాను. దాని సందర్భంగా ఇప్పుడు ఇస్తున్నాను. అది ఈ నెల 30వ తారీఖు నుంచి, ఇది అక్టోబర్ కదా, అక్టోబర్ 30వ తారీఖు నుంచి సరెండర్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఆ డేట్ వైజ్గా మన కంపెనీ డేట్ వైజ్గా మన కంపెనీ కట్టిన విధంగా వాళ్ళు సరెండర్ పెట్టిన విధంగా డేట్ వైజ్గా మనం వాళ్ళకి సరెండర్లు పెట్టుకున్న వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తున్నాము. వాళ్ళు మనకి కాయిన్స్ తీసుకోమని వాళ్ళు సరెండర్ పెట్టారు, మీరు డబ్బులు తీసుకోండి అని మనం డబ్బులు ఇచ్చేస్తున్నాము. ఇంకా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్లే వరకు నేను నా ప్రయత్నంలో ఏ లోపం ఉండదు. ఈలోగా కంగారు పడిన వాళ్ళు, ఇబ్బంది ఉన్న వాళ్ళు, వద్దు అనుకున్న వాళ్ళు తప్పులేదు, వాళ్ళు పెట్టుకోండి. ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటే అంత కాయిన్ రేటు పెరుగుద్ది. అంటే ఇప్పుడు ఒక 1000 వస్తువులు ఉన్నాయన్నప్పుడు మనం 10 రూపాయలు చెప్పాం. ఇందులో ఒక 100 వస్తువులు అమ్మకానికి లేవు, ఆగిపోయాయి అనుకోండి. 100 వస్తువులు అమ్మకానికి లేవు, ఆగిపోయాయి అనుకోండి. మరి 1000 వస్తువులకి ఎంత వస్తుందో అది 900కే వెళ్తుంది. ఇప్పుడు అందులో 500 వస్తువులు ఇంకా అమ్మకానికి లేవు, ఆగిపోయి అంటే సరెండర్ అయిపోయి అనుకోండి, అలాగనుకోండి. అప్పుడు 1000 ఎంత వస్తుందో ఈ 500 అంత వస్తుంది. అది ఇంకా మార్కెట్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మనందరికీ లాభమే వస్తుంది. కాబట్టి మనకి ఇబ్బందిగా ఉన్న వాటిని మీరు సరెండర్ పెట్టుకోవచ్చు. నేను ఈ నెల 30వ తారీఖు నుంచి ఆ క్యాష్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఒక పక్క మనం సరెండర్ ఆప్షన్స్ కి నిరంతరం అదే పనిలో ఉందాం. మరో పక్క మనం ఏదైతే బీవీహెచ్ ఇవ్వాలనుకున్నామో దానికోసం ఇప్పుడు నేను తరచూ ప్రయాణం చేస్తున్నాను. ఈ రోజు కూడా నా పని నేను చేస్తున్నాను. వీలున్నంత తొందరలో ఆ బండిని కూడా రిలీజ్ చేసే పనిలో ఉన్నాను. అది రిలీజ్ చేస్తే కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఇంకా అయితే నేను 100 రోజులు టైం అడిగాను అంటే సంక్రాంతి దాటాలి. ఈలోగానే మేము ఖాళీగా ఉండకుండా మనం ఏదో ఒకటి చేద్దాం డాడీ అనే వాళ్ళు చాలా మంది నాకు కాల్ చేశారు. కాబట్టి ఈలోగానే ఏదో ఒకటి అంటే బండి రిలీజ్ చేయమని అడిగారు వాళ్ళు. దానికి అనుకూలమైన ఏ వాతావరణం ఉన్నదో ఇప్పుడు నేను చూస్తున్నాను. దాన్ని ఇప్పుడు నేను అతి త్వరలోనే నేను ఇవన్నీ చూసుకొని దాన్ని కూడా ఒక ప్రకటన చేస్తున్నాను, ఒక ప్లాన్ ఇస్తున్నాను మీకు. దాని ద్వారా మనం వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏదో ఒక దాంట్లో యూటిలిటీ అయితేనే కాయిన్ తగ్గుతాయి. ఓకేనా? అలాగే మళ్ళీ చెప్తున్నాను, సరెండర్ పెట్టుకోవాలనుకున్న పెట్టుకోండి. ఇది మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి చేసి తప్పుగా మనం చేయకూడదు. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ డాడీస్. మరి మనం కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారని నేను